షలోం ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. 2030 ఏంటి 2030? 2030లో ఏం జరగబోతూ ఉన్నది? రాకడను గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రవచన రూపంలో ఏ సంగతులనైతే చెప్పిందో ఆ సంగతులు స్పష్టంగా మన కళ్ళ ముందే నెరవేర్చబడుతూ ఉన్నాయి. గతములో లోకం ఏ సంగతులనైతే ఒక కాన్స్పిరసీ థియరీగా భావించిందో, అవి కేవలము ఊహాజనితమైన సంగతులు మాత్రమే అని కొట్టిపారేసిందో, ఆ సంగతులు ఇప్పుడు మన కళ్ళ ముందే కార్యరూపం దాల్చుకుంటూ ఉన్నాయి. 2030 తర్వాత ప్రపంచ దేశాలలో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే మాట, ఒకే బాట, ఒకే విధానాన్ని అవలంబించుకోవడానికి సిద్ధపరచబడుతూ ఉన్నాయి. దీనినే వన్ వరల్డ్ ఆర్డర్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి నేను చెప్పే సంగతులు కాదు, లేదా క్రైస్తవ మేధావులు, క్రైస్తవ పండితులు చెప్పే మాటలు కాదు. కానీ లోకంలోని మేధావులు, సామాజిక వేత్తలు, ఎంతో పేరు పొందిన ఎకనామిస్ట్లే రానయున్న ఈ వన్ వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ మనము రోజు చదివే లేఖనాలు మన కళ్ళ ఎదుటే ఏ రకంగా కార్యరూపం దాల్చుకుంటూ ఉన్నాయో నేను మీకు తెలియజేయడానికి ఈ సంగతులను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంగతులు అనేక మంది క్రైస్తవులు గ్రహించే నిమిత్తము ఈ వీడియో అనేకులకు రీచ్ అవ్వలాగున దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడాన్ని అసలు మర్చిపోమాకండి. ప్రభు దినం గురించి మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ వస్తూ ఉన్నాము. ఏంటి అనంటే, ప్రభు దినము అనేది దొంగ వలె వస్తుంది. ఏ గడియలోనైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా రావచ్చు, రేపే రావచ్చు అన్నట్టుగా మనం వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఆ రానయున్న ప్రభు దినమును గూర్చి వాక్యం ఏమని తెలియజేస్తూ ఉన్నది? మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ 5వ అధ్యాయంలో ప్రధానంగా 2వ వచనాన్ని, 4వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఆ ప్రభు దినము దొంగ వలె వస్తుంది, ఆ విషయం మీకు స్పష్టంగా తెలుసు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనము కూడా ఈ విధముగానే భావిస్తూ ఉన్నాం. కానీ అదే పౌలు గారు 4వ వచనంలో ఒక మాట అంటా ఉంటున్నారు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చాలా మంది ఈ వచనాన్ని మిస్ అవుతారు. అందుకే క్రైస్తవులైన వారు కూడా దొంగ వలె వస్తాడు, రేపే రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన దొంగ వలె రావడానికి మనము చీకటిలో ఉన్న వారము కాదంట. వెలుగులో ఉన్న వారికి ఆ ప్రభువు దినము దొంగ వలె వచ్చినట్టుగా అస్సలు అనిపించదు. ఎందుకు అనిపించదు? వెలుగులో ఉన్నవారు ఆ ప్రభువు దినము యొక్క గుర్తులను గ్రహించగలుగుతారు. కాబట్టి వాక్యాన్ని లోతుగా పరిశీలన చేస్తూ రోజు ఆ యొక్క రేమ వాక్కుతో నింపబడుతూ ఆ వాక్యపు వెలుగులో చుట్టూ జరుగుతూ ఉన్న పరిస్థితులను, అవి ఆర్థిక పరమైన నిర్ణయాలు కావచ్చు, సామాజిక పరమైన అంశాలు కావచ్చు, రాజకీయ పరమైన పరిణామాలు కావచ్చు, వీటన్నిటినీ వాక్యపు వెలుగులో పరిశీలించుచూ ఉండడం వలన ప్రభువు దినం యొక్క గుర్తులను వారు గ్రహించగలుగుతారు. కాబట్టి ఆ వెలుగులో ఉన్న వారికి ఆ ప్రభువు దినము దొంగ వలె వచ్చినట్టుగా ఉండదు అని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక పరిశీలించినట్లయితే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితే గాని ఆ దినము రాదు అని వాక్యం స్పష్టం చేస్తూ ఉన్నది. ఆ ప్రభువు దినము రావడానికంటే ముందుగా నాశన పాత్రుడు, పాప పురుషుడు, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడంట. అయితే రానయ్యున్న ఆ క్రీస్తు విరోధి కొరకు సమస్తము మార్గము సరళము చేయబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే 2030కి ఒక టార్గెట్ సెట్ చేయబడింది. ఏంటి ఆ టార్గెట్ అని తెలుసుకోవడానికంటే ముందుగా ఒక్కసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయాన్ని చూద్దాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఈ వచనం ప్రకారము క్రీస్తు విరోధికి సమస్త అధికారాలు ఇవ్వబడతాయి అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రతి జనము మీద, అన్ని దేశాల మీద క్రీస్తు విరోధికి కంట్రోల్ ఉంటుంది. కేవలం ఇజ్రాయెల్ దేశం మీదనే కాదు, ప్రతి జనము మీద, ఆయా భాషలు మాట్లాడి వారందరి మీద క్రీస్తు విరోధి
కంట్రోల్ కలిగి ఉంటాడు. అదే 13వ అధ్యాయము 16, 17 వచనాల్ని మనం పరిశీలన చేద్దాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ వచనం ప్రకారము మనందరికీ స్పష్టమయ్యే మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, క్రీస్తు విరోధి ప్రతి ట్రాన్సాక్షన్ మీద అధికారం కలిగి ఉంటాడు. ప్రతి ట్రాన్సాక్షన్ ని ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. అయితే ఈ విభాగానికి స్టేజ్ ఎవరు సెట్ చేస్తూ ఉన్నారు అని అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 1971వ సంవత్సరంలో ఈ సంస్థ స్థాపించబడింది. అప్పటి నుండి కూడా ఈ యొక్క సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, చర్యలు కావచ్చు, ఇవన్నీ రానయ్యున్న క్రీస్తు విరోధికి స్టేజ్ సెట్ చేస్తూ ఉన్నట్టుగానే ఉన్నది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1000 పెద్ద పెద్ద కంపెనీలన్నీ భాగంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ ఏ కంపెనీలను అయితే చాలా దిగ్గజ కంపెనీలుగా భావిస్తూ ఉన్నామో అవన్నీ ఈ యొక్క సంస్థలో మెంబర్స్ గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రపంచ దేశాల అధ్యక్షులైతేనేమి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియనీర్లు, బిలియనీర్లు అయితేనేమి, వారందరూ ఈ సంస్థలో మెంబర్స్ గా ఉన్నారు. కొన్ని కోట్లు చెల్లించి ఈ సంస్థలో మెంబర్షిప్ సంపాదించుకున్నారు. అంత ప్రాధాన్యత ఏముంది అని మనం అనుకోవచ్చు, కానీ ఈ సంస్థ యొక్క మెంబర్స్ రానున్న రోజులను శాసించనై ఉన్నారు. వీళ్ళు 2030ని ఒక టార్గెట్ గా పెట్టుకొని కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా భయంకరంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ స్లోగన్ కూడా ఏంటి అని అంటే, యు విల్ ఓన్ నథింగ్ అండ్ బీ హ్యాపీ. అంటే ఏంటి అని అంటే, నాది అని చెప్పుకోవడానికి నీకంటూ సొంతముగా ఏది ఉండదు, కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావు అన్న స్లోగన్ తోటి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రపంచం ఇప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నది. రానున్న రోజుల్లో కూడా భయంకరమైన ఉపద్రవాలు ఈ యొక్క భూమి మీద కుమ్మరింపబడనై ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కొరకు మనము సిద్ధపరచబడాలి. ఎందుకు అనంటే, వాతావరణంలో ఆ మార్పులు స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి అనేసి రానున్న రోజుల కొరకు వీరు కొన్ని ప్రణాళికలను సిద్ధపరిచారు. అందులో భాగంగానే మనుషులందరూ సమానముగా ఉండు నిమిత్తము, అందరూ అన్నిటిని ఎంజాయ్ చేయు నిమిత్తము, అందరికీ అన్ని సమానంగా పంచిపెట్టు నిమిత్తము ప్రైవేట్ ఓనర్షిప్ ని రద్దు చేయబోతూ ఉన్నారు. రానయున్న పర్యావరణ ముప్పు నుండి ఈ భూమిని కాపాడడానికి వారు కొన్ని ప్రణాళికలను రచించారు. ఈ మాటలు వింటా ఉంటున్నప్పుడు, అరే చాలా బాగుంది కదా, అందరూ సమానమంట, అందరికీ అన్ని అందుబాటులో ఉంటాయంట, ఒకరు గొప్పవారు ఇంకొకరు తక్కువవారు అన్న అసమానతలు ఉండవు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ ముసుగులోనే మోసం దాగి ఉన్నది. ఈ ముసుగులోనే హిడెన్ ఎజెండా దాగి ఉన్నది. సాతాన్ గాడు ఏదైనా తోటలో, ఇదిగో మీరు ఈ పండు తినండి, మీరు దేవతల వలె అవుతారు అని అంటాడు కదా. సాతాన్ గాడు ఎప్పుడు మన దగ్గరికి వచ్చినా కానీ మనల్ని మెస్మరైజ్ చేసే విధంగా వస్తాడు, అరే సూపర్ అనే విధంగానే వస్తాడు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అదే ఎజెండాతో వస్తుంది, కానీ దాని వెనకాల ఒక భయంకరమైన సీక్రెట్ ఎజెండా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా క్రీస్తు విరోధి మన ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ కలిగి ఉంటాడు, సమస్త మానవాళి మీద కంట్రోల్ కలిగి ఉంటాడు. ఆ కంట్రోల్ కోసమే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా పనిచేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. వీళ్ళ ఎజెండా కూడా ఏంటి? యు విల్ ఓన్ నథింగ్ అండ్ బీ హ్యాపీ. ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్ లోనే స్పష్టంగా ఉన్నాయి, మీరు తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ కారు నాది, ఈ యొక్క ఇల్లు నాది, ఈ అపార్ట్మెంట్ నాది అన్న ప్రైవేట్ ఓనర్షిప్ ఉండదు. ఆ ప్రైవేట్ ఓనర్షిప్ మొత్తం రద్దయిపోతుంది. వీళ్ళు ప్రైవేట్ ఓనర్షిప్ వరకే కాదు, కానీ వీళ్ళు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, డిజిటల్ ఐడెంటిఫికేషన్ ని భారీగా పెంచనై ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వబడుతుంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజిటల్ ఐడెంటిఫికేషన్ ని తీసుకొని వచ్చేసి ఎవరు ఎక్కడ ఉన్నా గానీ, ఏ మూలలో దాక్కున్నా గానీ ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయగలిగే అతి ప్రమాదకరమైన టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి వారు సిద్ధపరచబడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఈ డిజిటల్ ఐడెంటిఫికేషన్ అయితేనేమి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అయితేనేమి చైనాలో ఇంప్లిమెంట్ చేయబడుతూనే ఉన్నది. అంతేకాదు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు తీసుకుని రాబోయే మరొక అంశం ఏంటి అని అంటే, సోషల్ క్రెడిట్. అంటే ఏంటి అని అంటే, ఈ సంస్థ వారు రూపొందించిన ఆ యొక్క టర్మ్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని
ఎవరు ఎంతవరకు ఫాలో అవుతూ ఉన్నారు అనేసి ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటారు. దాని కొరకు ఈఎస్జి అనే సపరేట్ విభాగాన్ని కేటాయించారు. ఈఎస్జి అనంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అని అర్థం. వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు నియమించిన నియమ నిబంధనలను ఎవరెవరు ఎంతవరకు ఏ రీతిలో పాటిస్తూ ఉన్నారు అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి క్రెడిట్స్ ఇస్తూ ఉంటది. ఎవరైనా బ్రేక్ చేశారు అనుకోండి, దానికి తగ్గ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. అంతేకాదు ఎవరెవరు వారి డబ్బులను వేటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది అన్న వాటన్నిటిని కూడా ఈ యొక్క ఈఎస్జి విభాగం మానిటర్ చేస్తూనే ఉంటది. ఈ మాటలు వింటుంటే మీకేం అర్థమవుతుంది? రానున్న రోజుల్లో క్రీస్తు విరోధి చేసేది కూడా ఇదే పని కదా. మన ఫ్రీడమ్ ఉండదు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు, నాది అని చెప్పుకోవడానికి ఏది ఉండదు, క్రయ విక్రయాల మీద మనకు హక్కు ఉండదు. మనము ఓనర్లు కానప్పుడు ఇంకెవరు ఓనర్స్ అవుతారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇటువంటి వ్యవస్థనే ఓనర్షిప్ తీసుకుంటది. వాక్యంలో మనం పరిశీలించినట్లయితే ఆ రకంగా ఎవడు చేస్తాడంట? క్రీస్తు విరోధి. ఇదంతా వాళ్ళు ఏ పేరు మీద చేస్తా ఉంటున్నారు? ప్రపంచం అంతా గందరగోళంలో ఉన్నది, అంత అసమానతలు ఉన్నాయి, సమానత్వాన్ని తీసుకొని రావాలి, రానయున్న పర్యావరణ ముప్పు నుండి మనం భూమండలాన్ని కాపాడాలి అన్న పేరు మీద చేస్తా ఉంటున్నారు ఈ సంగతులన్నీ. ఇంకొక హైలైట్ విషయం ఏంటి అని అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో డాక్టర్ యువల్ నోవా హరాయ్ అనే న్యూరో సైంటిస్ట్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మనిషి యొక్క మెదడును ఎలా హ్యాక్ చేయగలుగుతారో ఒక ప్రజెంటేషన్ ఆయన ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధనలో పలు కంపెనీలు భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతూ ఉన్న వారిని చక్కగా క్యూర్ చేయొచ్చు అని పైకి చెబుతూ ఉన్నారు, కానీ వీటి వెనకాల ఉన్న ఉద్దేశం వేరు. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ టెక్నాలజీని 2030 వరకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పరిశోధనలు కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్రౌండ్ వర్క్ కానీ ఇప్పుడిప్పుడు జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల నుండే దీనికి గ్రౌండ్ వర్క్ జరుగుతూనే వస్తూ ఉన్నది. బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, అటు తర్వాత సిలికాన్ వ్యాలీకి సంబంధించిన టెక్ దిగ్గజాలు కావచ్చు, అనేక మంది బిలియనీర్లు దావోస్ లో కలుసుకొని ఈ ప్రక్రియ ఎంతవరకు వస్తూ ఉన్నది అనేసి ఎప్పటికప్పటికి వారు వెరిఫై చేస్తూనే వస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రపంచ దేశాలలో చాలా వరకు అన్ని దేశాలు కూడా ఈ ప్రక్రియకు సంపూర్ణముగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. కాకపోతే దీనికి సంఘీభావం తెలపకుండా, ఈ కేటగిరీలోకి రాకుండా ఏదైనా దేశము ఉన్నదానంటే అది ఒకే ఒక్క దేశం, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశము ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటుంది కాబట్టే ప్రపంచ దేశాలన్నిటి మధ్య ఇజ్రాయెల్ కు తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఎందుకు ఇటువంటి వాటన్నిటికీ ఇజ్రాయెల్ దూరంగా ఉంటుంది అనంటే, ఇజ్రాయెల్ దేశం యొక్క నైతిక విలువలు వేరు. చివరి గడియలలో ప్రపంచం ఏ రకంగా మార్పు చెందబోతూ ఉన్నది, ఏ రకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతాయి, ఎంతటి ముప్పు పొంచి ఉన్నది, ఇవన్నీ పాత నిబంధనలో కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ సంగతులు ఇక్కడ ఉన్న రబ్బీలందరికీ తెలుసు. కాబట్టే ఇటువంటి వాటన్నిటికీ ఇజ్రాయెల్ దేశం దూరంగా ఉంటది. అయినా కానీ అసలైన మెస్సయ్యాను వారు గ్రహించకపోవడం వలన ఇన్ని సంగతులు తెలిసినా కానీ లాస్ట్ లో అదే వలలో వారు పడతారు. దయచేసి గమనించండి, నేను చెప్పిన సంగతులన్నీ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా, అదేదో వేరే ప్రపంచాన్ని చూపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. ఈ విషయాలన్నిటినీ మీరు ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని టైప్ చేయండి. 2030కి వారు కలిగి ఉన్న గోల్ ఏంటో ఒక్కసారి చూడండి. మన కళ్ళ ఎదుటనే ఇవన్నీ ఆచరణలోకి రానై ఉన్నాయి. ప్రపంచమంతా దాని యొక్క భరోసాను ఒక సంస్థ మీద పెట్టబోతూ ఉన్నది. రానయున్న ఉపద్రవం నుండి కాపాడబడడానికి ప్రపంచ దేశాలన్నీ వారి అధికారాలను ఒక సంస్థకు అప్పచెప్పబోతూ ఉన్నాయి. కానీ మన నిరీక్షణ మాత్రము సంస్థ మీద లేదు, ఎవరో తీసుకునే నిర్ణయాల మీద లేదు. మన నిరీక్షణ మాత్రము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మీద. ఇవన్నీ జరుగుతాయరా బాబు అని 100 సంవత్సరాల క్రితమే ప్రవచన రూపంలో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుని మీద. ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవుని రెక్కల నీడలో మనం విశ్రాంతిని పొందుకుంటామంట. చుట్టూ మరణము రాజ్యమేలుతూ ఉండగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెక్కల నీడలో జీవాన్ని మనం అనుభవించాలి అనంటే, రానయున్న భయంకరమైన చీకటి కొరకు సిద్ధపరచబడుతున్న ఈ లోకంలో క్రీస్తు కొరకు వెలిగింపబడే ఒక జ్వాలగా మనం ఉండాలి అనంటే, దానికి తగిన సిద్ధపాటు కూడా మనము కలిగి ఉండడము ఎంతో ఎంతో అవసరం. వ్యక్తిగత ప్రార్థన లేకుండా, ఆ వాక్య దానము లేకుండా ఆ సిద్ధపాటును మనం కలిగి ఉండలేము అని మనం గ్రహించాలి. ఇప్పటి
ఇప్పటి వరకు రాకడను గూర్చిన అంశాలన్నిటిని వాక్యంలో చదువుతూ వచ్చాం మనం. కానీ ఇప్పుడు ఆ వాక్యాలన్నీ మన కళ్ళ ముందే కార్యరూపం దాల్చుకుంటూ ఉన్నాయి. మనం వాక్యంలో ఒకటి చూసాం, ఆ ప్రభువు దినము దొంగ వలె రాదు. ఆ ప్రభువు దినము లోకస్తులకు దొంగ వలె ఉంటుంది, కానీ క్రీస్తును నమ్మిన వారికి ఆ దినము దొంగ వలె ఉండదు. ఎందుకు అనంటే వాక్యపు వెలుగులో జరుగుతున్న వాటన్నిటిని వారు పరిశీలించి సిద్ధపాటును కలిగి ఉంటారు. కాబట్టి ఎంత భయంకరమైన వార్తలు వినబడుతూ ఉన్నా కానీ క్రీస్తులో వారు బలమైన నిరీక్షణను కలిగి ఉంటారు. కాబట్టి అట్టి సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనమందరము కలిగి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి మీతోటి క్రైస్తవులు కూడా ఈ సంగతులను గ్రహించే నిమిత్తము తప్పకుండా వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. లైక్ చేయడం మర్చిపోమాకండి. ఈ అంశాలన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.